చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. 7 నెలలుగా మామిడి రైతులకు అందాల్సిన డబ్బులు ఇప్పటి వరకు వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళనకు దిగారు. కిలో 8 రూపాయలకు మామిడి కొనుగోలు చేస్తామంటూ జ్యూస్ ఫ్యాక్టరీలు అంగీకరించినప్పటికీ రైతులకు చెల్లించే విషయంలో కిలో 4 రూపాయలకు మించి ఇవ్వడం లేదంటూ మొండికేయడంతో న్యాయం చేయాలంటూ మామిడి రైతులు ఆందోళన దిగారు. జిల్లా వ్యాప్తంగా 40,000 మంది మామిడి రైతులకు సుమారు 400 కోట్ల రూపాయలకు పైబడి జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి డబ్బులు రావాల్సి ఉందని, వాటిని వెంటనే రైతులకు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయని గుజ్జు పరిశ్రమలపై సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు 400 కోట్ల రూపాయల మామిడి రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ 40,000 మంది రైతుల ఆక్రందన పట్టించుకోవాలంటూ వారంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో ఈ యొక్క కలెక్టరేట్ ఎదుట కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గడిచిన 7 నెలలుగా ఈ యొక్క బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఏ విధంగా చూడాలంటారు సార్? గత ఈ సంవత్సరం 6 నెలల నుంచి రైతు సంఘాలు రైతులతో పలు దఫాలుగా కలెక్టర్ చర్చలు జరిపారు. గుజ్జు పరిశ్రమలతో కూడా జాయింట్ కమిటీ మీటింగ్ వేయడం జరిగింది. మేము కేజీకి 20 రూపాయలు డబ్బులు అడిగితే అటు కుదరదని చెప్పి 12 రూపాయలు డబ్బులు ఇస్తాం, 4 రూపాయలు ప్రభుత్వం, 8 రూపాయలు గుజ్జు పరిశ్రమ ఇస్తామని చెప్పి గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 4,80,000 టన్నులు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ తరలించడం జరిగింది. కానీ ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చింది. దాని ధన్యవాదాలు రైతు సంఘాల తరఫున తెలియజేస్తున్నాం. ఇంకా 90% ఇచ్చిన, ఇంకా 5% 4 రూపాయలు కూడా చేరాలి. ప్రభుత్వం హామీ ఇచ్చింది, చట్టం చేసినారు. అయితే 7 నెలలు అవుతున్నా ఇంకా అమలు కాల. 7 నెలలుగా చెప్తానే ఉన్నాం. అయితే గతంలో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది సమస్య అనంటే, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అనేది వచ్చేసింది. 7 నెలలు అయింది కాబట్టి చట్టం చేసిండేది అమలు చేసింటే వెంటనే ఆ సమస్య అడిగి తీరిపోయేది. నెక్స్ట్ ఇయర్ ఎట్లా అనేది, అప్పుడు వచ్చిన పంటని ఎట్లా అమ్ముకోవాలనే దానిపైన పడేవాళ్ళం. ఇప్పుడు ఏమైందిరా అంటే, గత సంవత్సరంలో చేసినటువంటి చట్టానికే దిక్కులేదు. ఇంకా భవిష్యత్తులో ఈ పంటని ఏం చేయాలని మామిడి రైతులమంతా చెట్లు కొట్టేస్తున్నాం. మామిడి చెట్లు ముదిరి కొట్టేసే పరిస్థితి వచ్చింది. 6-7 నెలల క్రితం ఇదే మన కలెక్టర్ గారు అయితేనేమి, ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులు ఇద్దరూ కలిసే గుజ్జు పరిశ్రమ వాళ్ళు పిలుచుకొని వచ్చి మాట్లాడి రైతుకు రేటు ఖరారు చేశారు. ఫస్ట్ 12 రూపాయలు గుజ్జు పరిశ్రమ వేయాలని కలెక్టర్ చెప్పారు. వాళ్ళు అంత ఇవ్వలేమని మళ్ళీ గవర్నమెంట్ ముందుకు వచ్చి 4, 8 అని ప్రొసీడింగ్సే ఇచ్చారు కలెక్టర్ గారు. ఆ రోజు ఏమడిగారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు, అయ్యా మాకు 12% జీఎస్టీ ఉంది, ఇది కానీ 5% కానీ మాకు చేయగలిగితే సెంట్రల్లో మేము రైతుకి 8 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ఉంది. కలెక్టర్ గారి దగ్గర తీసిన వీడియో ఉంది. ఈరోజు కాలవైపు సెంట్రల్ నుంచే ఈరోజు మీ గుజ్జు పరిశ్రమకి 5% జీఎస్టీ వచ్చింది. రైతులను ఎందుకు ఇంత గోడు పట్టిస్తారు మీరు? ఆ 8 రూపాయలు ఇప్పుడు ఇచ్చేయండి. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతుల ఆక్రందన గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. జ్యూస్ ఫ్యాక్టరీల సిండికేట్ మధ్య మామిడి రైతులు నలిగిపోతున్నారంటూ మామిడి రైతులు కన్నీళ్ల ప్రయత్నం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సంక్రాంతి నాటికి చెల్లించకపోతే దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మామిడి రైతులు హెచ్చరికలు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.